హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ 4 స్నాక్స్ రెసిపీస్ అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇది తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ముందుగా 1 కప్ వరకు వరిపిండి తీసుకున్నాను. రుచితగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసేసి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. అలాగే ఒక చిన్న బంగాళదుంప ఉడికించుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా పేస్ట్ను మొత్తం ఆ బౌల్లో వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా ఫస్ట్ టైట్గా కలుపుకుంటే ఉండలు లేకుండా అవుతుందన్నమాట. ఆ విధంగా అయిన తర్వాత బాండీలో ఆయిల్ పెట్టుకుని ఇలా చిన్న ఉండల కింద వేసేసుకోవాలి. ఒకవేళ పిండి అనేది మనకి పలచనైపోతే వరిపిండి ఎక్స్ట్రా ఉంటే వరిపిండి కూడా వేసుకోవచ్చు. అంతే. ఈ విధంగా 2 పక్కల ఈవెన్గా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత రుచికరమైన పొటాటో పునుగులు తయారీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. సూపర్ టేస్టీ అరటికాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటికాయని తీసుకుని వీడియో చూపించిన విధంగా తొక్కు మొత్తం తీసేసి కడిగేసుకుని ఈ విధంగానే ఆపు నీటిలోనే వేసేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకి జిగురు కింద ఉంటుంది. ఇప్పుడు 1 కప్ వరకు శనగపిండి, చిన్నంత ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకుని మొత్తం ఈవెన్గా కలిసిపేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే సేమ్ అదే ముద్దలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకుని ఈ విధంగా చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటాయి. ఒకేసారి నీళ్ళకి వేసేస్తే శనగపిండి సరిగ్గా కలిసిపోతే ఉండల కింద ఉండిపోతుంది అనమాట. అలా చేయకుండా వీడియో చూపించిన విధంగా చేసుకోండి. అలా ఈవెన్గా 2 పక్కల ముంచేసుకుని వీడియో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే అరటికాయ బజ్జీ రెడీ. ఈరోజు నెక్స్ట్ వీడియో వచ్చేసి మూవీ టైం బెస్ట్ స్నాక్ వచ్చేసి పాప్కార్న్ అనమాట. 2 రకాల పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని 1 కప్ వరకు పాప్కార్న్ వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా వేసేసుకుని ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఈ విధంగా పక్క తీసుకుందాం. ఇలా పాప్కార్న్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మొత్తం పక్కన తీసేసుకుని అందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి రుచితగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకుని ఈ విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత క్యారమెల్ పాప్కార్న్ కోసం షుగర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసి 1 కప్ వరకు షుగర్ వేసి 1 వరకు వాటర్ వేసేసి షుగర్ కరిగిన తర్వాత ఆ పాప్కార్న్ వేసుకుంటే క్యారమెల్ పాప్కార్న్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మూవీ టైం బెస్ట్ స్నాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొటాటో మిక్చర్. ఇది మనం చిప్స్ పెడతాం కదా, అలా చిప్స్ పెట్టకుండా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా చేసుకుని మీ పిల్లలకి పెట్టి చూడండి. పొటాటో స్మాషర్ అందరికీ ఉండవు కదా, ఈ విధంగా పొటాటో స్మాషర్ లేకపోయినా ఈ విధంగా ఈవెన్గా కట్ చేసుకుని సన్నంగా కోసేసుకోండి. ఇప్పుడు నీటిలో వేసేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఇవేమీ కలిసిపోవు, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఏమీ వేయలేదు కాబట్టి అంటుకోవన్నమాట. కార్న్ఫ్లోర్ కానీ ఇంకేమైనా వేస్తే కాగేంత వరకు అవి వేగేంత వరకు ఉండాలి. ట్రై చేసి మీకు నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అందరం బాయ్.